అమరావతి రాజధాని పనులు పూర్తి కాకుండానే 44,000 ఎకరాలు పోలింగ్ అడుగుతున్నారు. దాన్ని ఎలా ఇస్తారు? చంద్రబాబు నాయుడు నమ్ముతారు. ఆయన మీద ఒక నమ్మకం ఇయటానికి రెడీగా ఉండారు. ఇంకొకరికి ఇవ్వరు భూములు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది? పోలీస్ వ్యవస్థ పోలీసు వ్యవస్థ కాదు, తప్పులు బొప్పులు ఉన్నదాన్ని బట్టే చేస్తా ఉంటారు. ఇప్పుడు నేను తప్పు చేశాననుకో ఒప్పుకుంటారా? కోరుగా ఎవరైనా అంతే, తప్పును బట్టే జరుగుతాయి కేసులు బోసులు. అవన్నీ ఒకళ్ళు చెప్పేదే ఉంది. కూటమి ప్రభుత్వానికి అయ్యా రాముల వారు అంటాడు నరేంద్ర మోడీ గారు, లక్ష్మణస్వామి అంటాడు చంద్రబాబు గారు. వాళ్ళిద్దరికి నమ్మిన పొంటూ ఆంజనేయ స్వామి అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకేం వాళ్ళకి ఏడాది పాలనని సుపరిపాలన అని అంటున్నారు ప్రభుత్వం. అయ్యా, ఇది రోడ్లు బాగానే సుపరిపాలన. వేశారు, పెన్షన్లు బాగానే ఇస్తున్నారు, ఇసుక బాగానే వస్తుంది. ఎంత రోడ్లు ఆగమైపోయిన రోడ్లు వేశారు, పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒడి బాగానే ఇస్తున్నారు. రైతులకు మరి అన్నదాత శుచి బాగా ఇస్తున్నాడు. మన పిల్లాడికే మనం ఒకరికి ఇస్తే ఒకరికి ఇలేకపోతున్నాం. ఏంటో ఇస్తాడు, బాధల్లో ఉండరు ఎవరు కూడా. ఆయన అన్నాడంటే మాట తప్పడం. ఆయన ఇస్తాడు. 4 రోజులు వెనక కావచ్చు ముందు కావచ్చు, మన పిల్లాడికే మనం వీలేకపోతున్నాం. ఏం మాటలు ఈలేదని డబ్బా కొట్టుకోవటం. ఇస్తారు కావద్దా? ఎందుకు ఇస్తారు, బాగానే ఉంది. తల్లికి వందనం కూడా కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడట్లేదు. లేదు లేదు, చాలా మంది చెప్పారు మాకు పడ్డాయి అని. 3 పడ్డాయి అంట, 4 పడ్డాయి అంట. అడిగాం, పడ్డాయి అంట. చాలా మంది చెప్పారు నాకు పడ్డాయి బాబాయ్ అని. గవర్నమెంట్ ఇస్తున్నాయి చెప్పాడు వాగ్దానం, పడ్డాయి అని చెప్పుకుంటున్నారు. పిల్లలు ఫీజులు కట్టుకుంటున్నారు. స్కూల్ టయానికి డబ్బులు వచ్చినాయని సంతోషపడ్డారు. చాలా మంది దగ్గరంట ఏం చెప్పుకుంటున్నారు, పడ్డాయి అంట. అందరు చాలా మంది చెప్పారు పడ్డాయి, మాకు మంచి ప్రభుత్వమే బాగానే పని చేస్తుంది, డబ్బులు వచ్చినాయ్యా పిల్లల ఫీజు కట్టుకోవడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి అని చెబుతున్నారు. అమ్మఒడి బాగానే ఇచ్చాడు, రోడ్లు బాగానే వేస్తున్నాడు, రైతులకు డబ్బులు ఇస్తా అన్న. ఇంకేమి రైతులకు డబ్బులు వేస్తా అన్నాడు, ఇంకా వేస్తాడు. ఇంట్లో ఒకళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఇస్తే ఒకళ్ళకి ఇలేకపోతున్నాం. వేస్తారు ఎందుకు? ఇంతలోనే బయటపడి వేయలేదు పోయలేదు అని డబ్బా కొట్టుకోవటం. ఇస్తాడు. చంద్రబాబు గారు అన్నాడంటే అది 600 అయినా చేస్తాడు. అది ఒక నమ్మకం. భూములు ఇచ్చినా అంతే, రాజధానికి ఏది ఇచ్చినా అంతే అన్నాడంటే అది సాధిస్తాడు అంతే. రైతులు ఇస్తారంటావా? 40,000 ఎకరాలు అడుగుతున్నారు, రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటావా? రైతులు సిద్ధంగానే ఉండారు, కానీ వీటానికి ఈ ఆలోచన కొద్దిగా అది అయినా తీసుకుందాం అని చెబుతున్నారు. మేమే చెప్పాం చంద్రబాబు గారికి, ఇది డెవలప్ అయినాకనే మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా తీసుకుంటారండి అని చెప్పాం. వీటానికి నా ఎమ్మట 10 మంది ఇద్దామని అన్నారు. నువ్వేం జట చెబుతున్నావు అన్నారు. ఇద్దాం, అడిగితే ఇద్దాం. రోడ్లు వేయాలని అయ్యేయాలని ఇయ్యాలని అడుగుతున్నారు. మరి రెక్కలు వచ్చినాక రైతులకి ఇవ్వకపోతే భూమి ఇప్పుడు తీసుకుంటే రెక్కలు వచ్చినా తీసుకుంటే గోల్ చేస్తారని అడుగుతున్నాడు. రైతులు కూడా ఇవ్వాలని కొంతమంది ఉన్నారు, ఇద్దాం అంటున్నారు. ఆడ అవ్వలేదని కొంతమంది, పనులు కాలేదని చూస్తున్నారు. అన్నీ చేస్తారు, ఒక్కనాడే అవుతాయా? మిల్లే పారి కూడా కట్టుకోలేకపోతున్నాం. అవుతాయి పనులు. 3 ఏళ్ళలో కంప్లీట్ అయ్యిద్ది అంటున్నాడు. అవుతులే, 3 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళు అయింది. చేయకుండా ఎవరుండారు? బాగానే చేస్తున్నారు. ఏ పిచ్చి మాటలు అనుకుంటే అట. జగన్ అమ్మ ఒడి బాగుందా, లేకపోతే చంద్రబాబు తల్లికి వందనం బాగుందా? ఇదే బాగుందయ్యా. 4 ఇచ్చినా పిల్లలకి 4కి డబ్బులు వస్తున్నాయి, 3కి వస్తున్నాయి, 2కి వస్తున్నాయి. మాకు వచ్చినాయి పిల్లల ఫీజులు కట్టుకున్నాం, పుస్తకాలు కొనుక్కున్నాం, డ్రెస్సులు కుట్టించుకున్నాం అని చెప్పుకుంటుంటారు. నేను అడిగాను, చెప్పుడారు బాగానే ఉందని. మరి ఇంకా ఏం కావాలా? ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? రోడ్లు వేసాడు, ఇసుక వచ్చింది, రైతులకు వేస్తున్నాడు. ఇప్పుడు అన్ని మరి ఉచిత బస్సులు, గ్యాస్ బండ్లు ఎందుకు ఇట్లా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. బాబు గారు ఎందుకు చేయడం?